మదురై నగరం దేవతలే నిర్మించిన పవిత్ర క్షేత్రం అని పురాణం చెబుతుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి మీనాక్షి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని పవిత్ర నగరం మదురైలో ఉంది. ఇక్కడ అమ్మవారు మీనాక్షి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆమెతో పాటు సుందరేశ్వర స్వామి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. పురాణాల ప్రకారం మదురై రాజు మలయధ్వజ పాండ్య మరియు రాణి కాంచనమాలై ఎన్నో సంవత్సరాలు సంతానం లేక బాధపడుతున్నారు. దేవతలను ప్రార్థించి యజ్ఞం చేయగా ఆ యజ్ఞాగ్నిలోంచి ఒక దివ్య బాలిక జన్మించింది. ఆమెకు చేపల్లాంటి కళ్ళు ఉండడంతో ఆమెకి మీనాక్షి అని పేరు పెట్టారు. అది కాకుండా ఆమెకి 3 వక్షస్థలాలు ఉన్నాయి. ఆమె భర్తను చూసిన వెంటనే 3వ వక్షస్థలం కనుమరుగవుతుందని ఆకాశవాణి వినిపించింది. మీనాక్షిదేవి చిన్నప్పటి నుంచే అత్యంత ధైర్యవంతురాలు. అమ్మవారు ఒక మహాయోధురాలుగా ఎదిగి చాలా దేశాలను జయించింది. ఒకరోజు అమ్మవారు కైలాస పర్వతానికి చేరుకుంది. అక్కడ శివుణ్ణి చూసిన వెంటనే ఆమెకి 3వ వక్షస్థలం కనుమరుగైంది. అప్పుడు అమ్మవారికి తెలిసింది ఆయనే తన భర్త అని. శివుడు మదురైకి వచ్చి సుందరేశ్వరుడి రూపంలో వివాహం చేసుకున్నాడు. ఆ దివ్య కళ్యాణం నేటికి మీనాక్షి తిరుకళ్యాణంగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. దివ్యమైన శివశక్తి మహిమ కలిసి అత్యంత పవిత్రమైన క్షేత్రం మీనాక్షి అమ్మవారి దేవాలయం. జీవితంలో కనీసం ఒకసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి. అక్కడ అమ్మవారిని దర్శించిన వారికి శాంతి, ఐశ్వర్యం మరియు ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.